భోజన కాల సమయే హరినామ స్మరణే. బాబు, ఏమి మొహమాట పడకండి. అందరూ సావధానంగా భోంచేయండి. ఏం కావాలో చూడు బాబు. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు. రావయ్యా, సమయానికి వచ్చావు. నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కో, భోంచొద్దు గాని. నేనేం భోజనానికి గీచడానికి రాలేదండి. నా భాగ్యం వసూలు చేసుకోవడానికి వచ్చాను. అలాగే వసూలు చేసుకుందిగా లేవయ్యా, ముందు భోంచేయి. ఎవ్వడబ్బగారి సొమ్మయ్యా నువ్వు పెట్టేది? మా సొమ్మేగా ఇదంతా. ఇదిగో, నీ మిగిలిన ఆస్తి అంతా ఇలా సంబరాలకి సంతర్పణలకి ఖర్చు పెట్టేస్తే ఆఖరున మేము నెత్తిరిచ్చాయం చేసుకోవాలి. ఏమిటో వాడు ముందు బయటనాడు. ఏంటయ్యా నడిచేది? నా బాకీ వసూలు చేసుకోకుండా. ఏంటో పెద్ద నారాయణ, వదులు. ఆయన వదిలిపెట్టి పని చూసుకో. వదులు. నా బాకీ మడి తేల్చుకుని కానీ గుమ్మం కదా. శంకరం, రైట్ రాయుతలకి వెళ్ళి మీ వడ్డన పని చూసుకోండి. బాబు, మీరేమనుకోకండి, తృప్తిగా భోంచేయండి. మా కడుపులు కొట్టి వాళ్ళ కడుపులు అలా నింపుతుంటే ఎట్టగా వెళ్ళేది? నువ్వు మరీ హద్దు మీరు మాట్లాడుతున్నావయ్యా. నాయుడు గారికి అప్పిచ్చింది వెంకయ్య. ఆయన చూసుకుంటాడు, మధ్యలో నువ్వెవరు? నువ్వెవరంటావేంటయ్యా? నువ్వెవరంటావేంటి? అప్పిచ్చినాడు కొడుకుని. 1-2 లక్ష రూపాయల దాకా పెరిగిపోయింది బాకీ. నోటి మాట తప్ప నోటు పత్రం లేదు. రేపు పొద్దున్న అటో ఇటో అయితే తాగుబోతీ అదవా ఏట్రా కోతలం? అసలు నువ్వెందుకు వచ్చా ఇక్కడికి? నువ్వెటు బాకీ వసూలు చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నావు. నీలాగే నేను కూర్చుంటే రేపు పొద్దున్న నా పొజిషన్ ఏంటి? అందుకే నాయుడిని నిలదీసి అడగడానికి వచ్చాను. ఊరి ఎదవన్నారు ఎదవా. ఒకప్పుడు ఆ మానబావుడు చేసిన సాయం వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అలాంటి ఆ బాబును పట్టుకుని ఏకవచన మాట ఆడితే నీ నోరు పడిపోగలదు. నీకు ఆయన సాయం చేస్తే ఆయన చుట్టూ తిరిగి చక్క భజన చేసుకోవయ్యా. నాకేంటి? రేపు పొద్దున ఆయన హరి అంటేను ఏం కూసర ఇదిగో నన్ను కొడతా, నిన్ను చంపేసి తగ్గిరం పెట్టేస్తా. ఎదవా. ఆడు తాగేసి ఉన్నాడు బాబు. ఆడు మాటలు పట్టించుకోకండి. తమ లోపలికి వెళ్ళండి బాబు. ఆనందేమీ తప్పు మాట్లాడలేదయ్యా. రేపు నేను చచ్చిపోతే తన బాకీ కూడా చచ్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడాడు. బాబు, అంత మాట అనకండి బాబు. నాకున్న ఆస్తల్లా ఈ ఇల్లు ఒకటి. మీ బాకీ కింద ఈ ఇల్లు జమ కట్టుకుని ఏమన్నా మిగిలితే పంపించండి. ఏమిట్రా అలా కూర్చున్నారు? స్నానాలు అవి చేయకుండా? స్నానం, ఆ తర్వాత భోజనం, అంతేగా మేము చేసే పని. మీకు అంత అవమానం జరిగిన తర్వాత మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నాన్నగారు అడ్డుపడకపోయి ఉంటే వాడిని అక్కడికక్కడే చితక్కొట్టి పారేసేవాళ్ళం. వాడంతా వాగుతున్నా నాన్నగారు మౌనంగా ఉంటుంది. సరే, మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. అసలు అలాంటి దుష్టుల మీద కూడా ఎందుకమ్మా మంచితనం? ఆయనకున్న ఆస్తే ఆ మంచితనం. ఆ మంచితనంతోనే జమ్మిపోయినా ఆయన చెల్లించలేదు. ఇప్పుడు ఈ పిచ్చిక మీదన బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు. అసలు ఈ దురదృష్టానికంతటికీ మేమే కారణం. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేరదీయాలి? ఎందుకు మా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి? మా కోసమే కదా ఈ అప్పులు సొప్పులు. మా వల్ల ఆయనకి కలిగిన ప్రయోజనం ఏమిటి? ఉన్న ఒక్కిళ్ళు అమ్మేసుకుని ఇదిగో ఇక్కడ తలదాచుకోవడం. పిచ్చివాళ్ళారా, ఆయనకేనాడు భవంతుల మీద బంగళాల మీద ఆశ లేదు. సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం ఇలాంటి కళలకి జీవితాంతం సేవ చేయాలన్నది ఆయన ధ్యాస, తపన. అవును బాబు, కళ్ళు తెరుచుకుని కూడా ఆయన కంటున్న కళ ఒక్కటే. ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో సంగీత భారతి రూపుదిద్దుకోవడం. ఆ గురుకులంలో వందలాది మంది గానం చేస్తుంటే, ఈ కొండల్లో ఆ స్వరాలు ప్రతిధ్వనిస్తుంటే అది విని తరించాలన్నదే ఆయన తపన. మీరు బాధపడాల్సింది ఆయనకిల్లు వాకిలి లేకుండా చేశారని కాదురా. ఆదర్శ వ్యక్తులుగా ఈ కళాపీఠానికి అధిపతులుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చలేనప్పుడు మీరు బాధపడాలి. బాబు, అమ్మగారు నోరు విప్పి చెప్పకపోయినా, బాబుగారు మిమ్మల్ని ఆదేశించకపోయినా అందరి కోరిక ఒకటే, ఈ సంగీత భారతి నిర్మాణం. మీరు నేర్చుకుని విద్యతో అందుకు కృషి చేసి ఆయన కళ నిజం చేయండి. మీరును అలా తీర్చుకోండి బాబు. అప్పుడే బాబు ఆయన దాతృత్వానికి, కళాసేవకి సార్థకత కలిగేది. రండ్రా. అబ్బబ్బబ్బబ్బా.
మీరు ముగ్గురు సంగీత విద్వాంసుల్లా ఉన్నారే. అవునండి, మీకెలా తెలిసిపోయింది? మేము మీకు తెలుసండి. అల్లా టప్పాగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలాల్లా ఉంటాయి. అదే కాస్త చదువు సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగంలాగా చిత్తిలాసంగా ఉంటుంది. నీలాగా. మీకు సంగీతం గురించి తెలుసా అండి? గోదావరి దగ్గరికి వెళ్ళి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది. ఆ వంశమంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి. మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు, స్వరశ్రీ కీర్తిశేషుల కనకరాజు గారు. కీర్తిశేషులు అంటే పాపం మీ నాన్నగారు చచ్చిపోయారండి? లేదండి, బతికే ఉన్నారు. కీర్తిశేషుల అంటే అది మా ఇంటి పేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, పారుపల్లి రామకృష్ణయ్య గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు లాగా మా నాన్నగారు కూడా కీర్తిశేషుల కనకరాజు భాగవతారుగా చలామణి అవుదామని అనుకున్నారు. కానీ కీర్తిశేషుల అన్నది మా ఇంటి పేరుని తెలియక పాపం జనం ఆయన చచ్చిపోయారు అనుకున్నారు. దాంతో కథలు రావటం మానేశాయి. మాకు అలాంటి ప్రమాదం లేదులేండి. మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు. మీరే రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచేరీల మీద ఆధారపడితే మీరు కీర్తిశేషులు అయ్యే ప్రమాదం ఉంది. మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే? రానక్కర్లేదండి. మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మీకు నా మాట మీద నమ్మకం ఉంటే, ఎంత మాట? నేను సలహా చెప్తాను వినండి. ఊరు కాని ఊరు వెళ్తున్నాం, ఎలాగో ఏమిటో అని చాలా కంగారు పడిపోయాం. నిజం సార్, మీలాంటి మంచివాళ్ళు, అందులోనూ సంగీత వంశానికి చెందిన వాళ్ళు దొరుకుతారని మేము అనుకోలేదు. ఎరా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా విందు చేసి ఆదరిస్తారని అసలు అనుకోలేదండి. ఇదిగో నాకు అసలు గిట్టనివే పొగట్టలు. మీరు కూడా ఏ ఒసిబిసాల్ లాగానో ఏ బీటిల్స్ లాగానో పైకి రావాలని కోరుకుంటున్నానంతే. నా కళ నిజం కావాలి అంటే మీరు సరాసరి మకాం మద్రాసులో పెట్టాలి. అక్కడ కచేరీలు బాగా దొరుకుతాయండి? డబ్బు సంపాదించాలంటే కచేరీలు మాట మర్చిపోవాలండి. సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రం లాగా వెలిగిపోవాలి. అప్పుడు మరి సినిమాలో మాత్రం అంత తేలిక అవకాశాలు వస్తాయండి? రాకపోతే రప్పించుకోవాలండి. ఎస్పీకి ఎలాగొచ్చింది, కేవీఎంకి ఎలాగొచ్చింది, చెక్కుకి ఎలాగొచ్చింది? వాళ్ళే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్, చక్రవర్తి. బాలు ఇంజనీరింగ్ చదవడం కోసం మద్రాసు వస్తే నీకు చదువుతురా బాలు, నువ్వు అరుంధతి నక్షత్రం కావాలి అని ప్లేబ్యాక్ లో దింపింది నేను. మరి ఈనాడు మకుటం లేని మహారాజ్ కదండి. అట్లాగే కేవి మహాదేవన్ని పాల్ఘాట్ నుంచి రప్పించి తెలుగులోనే మొట్టమొదటి ఛాన్స్ ఇప్పించి సంగీత దర్శకులోనే అరుంధతి నక్షత్రం చేసింది మీరేనా అండి? మరి నిజంగా మీవి అమృతాస్తాలండి. మమ్మల్ని కూడా ఆ చేత్తో కాస్త ముందుకు తోస్తే మేము కూడా పైకి వచ్చేస్తామండి. అందుకేగా నా ప్రయత్నం అంతా. ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు మద్రాసు వెళ్ళే ఏర్పాటు చేస్తాను. అప్పుడే కాదు, సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రాలా వెలిగిపోవాలి. అప్పుడు అన్నట్టు చెక్ ఉంది, క్యాష్ లేదు. మరి ఫోన్లో మాట్లాడాలంటే కనీసం 200 రూపాయలు కావాలి కదా. అనే ఇవరా, లెక్క తర్వాత చూసుకుందాం. మీరేం మొహమాట పడకుండా కావాల్సిన తప్పించుకోండి, నేను ఫోన్లో మాట్లాడి వచ్చేస్తాను. రైట్, కానీ అనే ఇంకేమైనా తెప్పించుకుందాంరా? ఇంత తిన్నా ఇంకా ఏమిట్రా, ఇది తీసుకో. ఎనీథింగ్ ఎల్స్ సార్? యూ సార్? ఫుడ్ గుడ్, బెటర్, బెస్ట్. థ్యాంక్ యూ. బిల్ సార్? హీ కమింగ్. బిల్. ఓకే సార్. అమ్మో, ఏమిట్రా? చూడు, 325 రూపాయలే. చాలా ఖర్చు పెట్టాడురా పాపం. బిల్ సార్? బిల్. హీ నాట్ కమ్. వెయిట్. ఇంకా రాలేదేమిట్రా, నువ్వు వెళ్ళి చూసొస్తావా? సార్ యు తెలుగు? యా. మీకు కీర్తిశేషులు కనకరాజు గారు అబ్బాయి ఎక్కడన్నా కనిపించాడండి? బావయ్యా, What's that you want? ఫోన్. Ladies' toilet. Get lost. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని
రాసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు